హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులందరికీ కూడా ఈ 2000 రూపాయలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల కాబోతున్నారండి. ఈ యొక్క పిఎం కిసాన్ మోడీ గారు అయితే ఈ యొక్క 2000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ తేదీ లోపల అయితే బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది కంప్లీట్ చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు, మీకు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి 2000 రూపాయలు పొందాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోను అయితే చివరి వరకు చూడండి. వాళ్లకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క అమౌంట్ అయితే విడుదలవుతుంది. క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ క్లిక్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాల గురించి కొత్తగా అప్డేట్ అయితే తెలియజేస్తానండి. ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్ లేకైతే వెళ్దామండి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది చేయించుకోవాలి అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది కంప్లీట్ చేయలేకపోతే ముందు మీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్ కార్డు చేసి మీద బయోమెట్రిక్ అయితే మాత్రమే కాకుండా ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి 19వ విడత 2000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. అంటే ఈ యొక్క 19వ విడతకు సంబంధించి 2000 రూపాయలు విడుదల చేయాలి అని తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకు లింక్ చేయించుకొని ఇది వచ్చేసి మీ సేవా కేంద్రంలో కానీ లేదా బ్యాంకు ఆఫీసులలో కానీ ఖచ్చితంగా చేసుకున్నారని ఖచ్చితంగా మీరు వచ్చేసి దగ్గరలో ఉన్న సచివాలయాలలో లేదా మీకు పంచాయతీ ఆఫీసులలో వెళ్ళి బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది వేలుముద్ర కంప్లీట్ అయితే చేయించుకోవాలి. బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది ఎవరైతే కంప్లీట్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. రాజస్థాన్ పర్యటనలో వచ్చేసి కిసాన్కు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అమౌంట్ను విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ అమౌంట్ వచ్చేసి నెల అంటే డిసెంబర్ నెల ఖచ్చితంగా 17వ విడతకు 18వ విడతకు 19వ విడతకు రైతుల ఖాతాలోనికి అయితే జమ చేస్తామని అయితే చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి కూడా బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది అలాగే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క 19వ విడతకు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తామని అయితే ఒకవేళ వెరిఫికేషన్ కంప్లీట్ చేయించుకుంటే 19వ విడత అమౌంట్ పెండింగ్లో పడుతుంది అని ఎవరైతే పెండింగ్లో వారికి తప్పనిసరిగా అనేది చేయించుకోవాలి. ఒకవేళ వెరిఫికేషన్ చేయించుకోలేకపోతే ఈ అమౌంట్ అనేది పడదు. ఇంకా వచ్చేసి 20వ విడత మాత్రమే విడుదల చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 19వ విడతకు సంబంధించి మీ బ్యాంకు అకౌంట్కు సంబంధించి డీటెయిల్స్ దీనికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఆఫీసులోకి వెళ్ళి కంప్లీట్ అనేది చేయించుకోవాలి. ఇవన్నీ పూర్తి వివరాలు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.